Before we move to another segment, SSC అంటే స్టార్ స్పీకర్ కాంటెస్ట్ అనేది ఫస్ట్ టైం మనం కండక్ట్ చేశాము. సో యాజ్ అన్ ఆర్గనైజర్ నేను దీని గురించి ఒకటి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు విట్నెస్ చేశారు కదా, కాంటెస్ట్ ఎలా ఉంది? టఫ్ అనిపించిందా? ఎందుకంటే యాజ్ అన్ ఆర్గనైజర్ మాకు చాలా మెసేజెస్ వచ్చేవి, మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, మీరు మాకు చెప్పాలి కదా అని. కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రౌండ్ ముందు మీకు కొన్ని పారామీటర్స్ పంపించాం, ఏ వాటి మీద ఆధారపడి మీకు జడ్జింగ్ అనేది జరుగుతుంది అనేది. సో ప్రతి జడ్జికి కూడా ఒక ఎక్సెల్ షీట్ పంపించి ప్రతి సెగ్మెంట్లో వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలా చేశారు తప్ప ఎవరు బాగా మాట్లాడారు అనే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్లా కాకుండా బాడీ లాంగ్వేజ్ 5 మార్క్స్, ఐ కాంటాక్ట్ 5 మార్క్స్, కాంటెంట్ కనెక్షన్ 10 మార్క్స్, ఒరిజినాలిటీ 10 మార్క్స్ అని అలాగా రీజనల్ లెవెల్లో 50 మార్క్స్, జోనల్ లెవెల్లో 75 మార్క్స్ అండ్ ఇవాళ నేషనల్ లెవెల్లో 100 మార్క్స్కి ఈ మొత్తం జడ్జెస్ స్కోర్ షీట్ చేయడం జరిగింది. సో ఈ స్కోర్ షీట్స్ చేయటం కానీ, మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ, ఈ వీటన్నిటి కోసం మేము వెనకాల చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం స్కోర్ షీట్స్ ఇద్దరు జడ్జెస్ ఉంటే వాళ్ళు విడివిడిగా పంపిస్తే వాటిని యాడ్ చేసి టోటల్ చేసేంత వరకు జడ్జెస్కి కూడా తెలీదు ఎవరు విన్ అవుతారన్న విషయం. అది నాకే తెలుస్తుంది. అంటే ఇద్దరు జడ్జెస్ నాకు పంపిస్తే 2 మార్కులు కలిపితే యావరేజ్ తీస్తేనే నాకైనా తెలుస్తుంది. సో ఆ లెవెల్కి మేము ట్రాన్స్పరెంట్గా చేసే ప్రయత్నం చేసాం. ఒకవేళ ఇద్దరికి టై అయితే సెకండరీ పారామీటర్స్ ఏంటో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ లెవెల్లో ఇద్దరికి 120 వచ్చింది అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ పారామీటర్ ఏంటి అనేది కూడా ముందే ఫిక్స్ చేసుకున్నాం, అది కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నాం. ఇద్దరికి టైఅప్ అయితే సెకండ్ పారామీటర్ విల్ బీ కాంటెంట్, థర్డ్ పారామీటర్ విల్ బీ ఒరిజినాలిటీ. అలా మేము మళ్ళీ జడ్జెస్ ఇద్దరు కూడా కాంటెంట్కి ఎంత వేశారో చూసుకొని దాంట్లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా చేస్తే కూడా 2 జోన్స్లో ఫస్ట్కి టై అయ్యి ఇద్దరు వచ్చారు అంటే ఎంత టఫ్గా కాంపిటీషన్ జరిగింది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత జాగ్రత్తగా జడ్జ్మెంట్ స్కోర్ షీట్ కానీ, అంత జాగ్రత్తగా ప్రతి లెవెల్ డిసైడ్ చేయడం కానీ, అంత జాగ్రత్తగా టాపిక్స్ ఇవ్వడం కానీ జరిగింది. దీనికోసం దీని వర్క్ అంతా కూడా జస్ట్ ఏప్రిల్ 19th or 18th నుంచి మనం స్టార్ట్ చేసాము. ఏప్రిల్ 30తో మనం రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాము. అండ్ ఇవాళ మే 17th కల్లా మనం ఫైనల్స్ చేయగలిగాము అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రో లీడర్స్. ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ప్రో లీడర్స్. అండ్ స్టార్ స్పీకర్ కాంటెస్ట్ వారియర్స్ అని కొంతమంది ముందుకొచ్చి మరీ వాళ్ళు వర్క్ చేశారు. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. ఎల్ రమేష్ గారు కానివ్వండి, తాసునీసా గారు కానివ్వండి, మహేందర్ గారు కానివ్వండి, రాము గారు, వీళ్ళందరూ కూడా ప్రతి నిమిషం వాళ్ళు మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చేరే విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేశారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద ప్రో లీడర్స్. అదేవిధంగా జోనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో వాళ్ళ టైం ఇచ్చి మరీ జడ్జి చేయడానికి వచ్చారు మన ఎన్విపీస్, ఆర్పీస్ అండ్ ఎన్డీస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దోస్ జడ్జెస్. యాక్చువల్గా వాళ్ళ కోసం మొమెంటోస్ ప్లాన్ చేసి గెస్ట్ల చేత వాళ్ళకి గౌరవార్థంగా ఇద్దామనుకున్నాం. టైం దొరక్కపోవడం వల్ల అది ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. బట్ యూ కెన్ సీ 8 మంది 8 నిమిషాలు వింటే మీకు ఇట్లా ఉంది. రీజనల్ లెవెల్లో ఒక్కొక్కళ్ళు 24 నుంచి 26 మందిని విన్న జడ్జెస్ ఉన్నారు. సో 26 మెంబర్స్, ఎవ్రీవన్ 5 minutes మాట్లాడారు అంటే వాళ్ళు ఎన్ని స్పీచెస్ వినుంటారో యూ కెన్ అండర్స్టాండ్. సో దేర్ పేషెన్స్ లెవెల్ ఈస్ awesome, right? So big round of applause to all the RPs, NVPs and the national directors. ఏ లెవెల్కి ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేసామంటే జోనల్ లెవెల్లో ఎన్విపిని జడ్జిగా పెడితే వాళ్ళ రీజియన్ వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మాత్రం సంబంధం లేకుండా నేషనల్ డైరెక్టర్స్ని ఒకళ్ళు, అసలు మనమెవరో కూడా తెలియని జేసీఐ నుంచి ఒకళ్ళని తీసుకురావడం జరిగింది. సో ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దీన్ని ఎంత బాగా ప్లాన్ చేసినా ఇంకా మాకు ఒక 4 or 5 ఇన్పుట్స్ ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి, పాయింట్స్ ఆఫ్ కరెక్షన్ ఉంది. నెక్స్ట్ టైం వీ విల్ ఈవెన్ యాడ్ మోర్. అలాగే నెక్స్ట్ టైంకి ఎట్లా ఉండాలి అంటే జడ్జెస్ మధ్యలో కూడా బెస్ట్ జడ్జి మనం అవార్డు ఇవ్వగలగాలి. టు దట్ లెవెల్
అంటే జడ్జెస్ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వగలగాలి. అండ్ స్టార్ స్పీకర్ కాంటెస్ట్లో జడ్జి చేశారు అంటే వాళ్ళని ఎక్కడైనా సరే జడ్జిగా పిలవగలిగేంత ప్రామాణికత మనం జడ్జెస్కి తేవాలి. స్టార్ స్పీకర్లో స్పీకర్ అంటే ఆ లోకల్గా ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కూడా వాళ్ళని స్పీకర్గా ఇన్వైట్ చేయగలిగే పరిస్థితికి మనం తీసుకెళ్ళగలగాలి. దట్ ఈస్ ద మిషన్ అండ్ విజన్ బిహైండ్ దిస్ వన్. అండ్ ఇంకా మీరు చాలా చాలా స్పీచెస్ మోడ్స్, డిఫరెంట్ మోడ్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ప్లీజ్ గూగుల్, ప్లీజ్ రీసెర్చ్. I am a seasoned Toastmaster. With that experience, I could frame all this right from the regional level to the national level. So, oka Toastmaster ga కొన్ని వందల మంది ఒక పెద్ద హాల్లో కూర్చుంటే పిన్ డ్రాప్ సైలెన్స్లో యువర్ టైం స్టార్ట్స్ అన్నప్పుడు నాకు ఇచ్చిన టాపిక్ నేను మాట్లాడటం మొదలు పెడితే నాకు రెడ్ కార్డ్ చూపించే లోపల నేను కంప్లీట్ చేసి ఫస్ట్ ఎవర్ నేను నా డివిజనల్ కాంటెస్ట్ గెలిచినప్పుడు దోస్ ఆర్ మై బెస్ట్ 7.5 minutes ఆఫ్ మై లైఫ్. ఐ విల్ సే 7.5 minutes పిన్ డ్రాప్ సైలెన్స్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి లిజనింగ్. ఆ స్ట్రక్చర్ కానీ, ఆ పర్సనల్ మెసేజ్ తీసుకురావడం కానీ, ఓపెనింగ్ కానీ, ఎండింగ్ కానీ, వర్డ్స్ యూసేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, అది ఏ లెవెల్లో ఉంటుందంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటుంది. మనందరం కూడా ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వడానికి ఇది కేవలం మొట్టమొదటి మెట్టే. చాలా తొందరగా మనకున్న ఎక్స్పీరియన్స్తో, జ్ఞానంతో, డిఫరెంట్ వెరైటీస్ అండ్ టాపిక్స్తో మనం ఇంకా మెరుగుపరుచుకుందాం. వీ విల్ రైజ్ టు అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. దట్ ఈజ్ మై విజన్ అండ్ మిషన్ బిహైండ్ ది స్టార్ స్పీకర్ కాంటెస్ట్ యాజ్ అన్ ఆర్గనైజర్. థ్యాంక్ యూ వెరీ మచ్.